హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం ఎప్పుడు కూడా ఒక మంచి స్ట్రాటజీ అని దేన్ని అంటాము? ఏ కంపెనీ యొక్క స్టాక్ ప్రైజెస్ అనేవి చాలా రీజనబుల్‌గా, అది కూడా ఆ కంపెనీ ఎక్కువ ఎదుగుదలకి గురవుతుంది అని తెలిసినప్పుడు చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో కొనడం అనేది ఒక మంచి స్ట్రాటజీ అని మనం అందరం అనుకుంటాము. కాకపోతే వివిధ రకాల పరిమితులతోటి వివిధ రకాల స్టాక్స్ గురించి నేను ఎప్పుడు మాట్లాడుతూ మీ ముందుకు వస్తూనే ఉంటాను. అయితే ఈ రోజు ఎటువంటి స్టాక్స్ ఎంచుకున్నాము అనంటే, గత కొన్ని సంవత్సరాలుగా గాని చూసినట్టయితే ఈ కంపెనీ యొక్క ఆదాయంతో పాటు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా చాలా ఎక్కువ మోతాదులో పెరుగుతూ వచ్చింది. అయితే ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా? లేకపోతే మధ్యలో ఏమన్నా అవ్వచ్చా? లేదా? అని ఈ 2 కంపెనీస్ గురించి మనము పూర్తిగా వివరాల్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం మా వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండీ, మీరు కనుక మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సీఏ హిరణ్య అండి. ఈరోజు మనం చూడబోయే ఏ పర్టిక్యులర్ 2 స్టాక్స్ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువ మోతాదులో పెరుగుతానే ఉంది అని. సో ఇందులో మొట్టమొదటి అయిన కంపెనీ ఏంటి అనంటే బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ లిమిటెడ్. బిఎల్ఎస్ గ్రూప్‌కి చెందిన ఈ పర్టిక్యులర్ కంపెనీ మన దేశంలోని ప్రపంచవ్యాప్తంగా వీసా అవుట్‌సోర్సింగ్ సేవల్ని అందిస్తుంది. అయితే వీళ్ళు మన దేశంలోనే చాలా మంచిగా, అంటే ఒక అగ్రస్థానంలో ఉండి వివిధ రకాల ప్లేయర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకంటూ ఒక స్థాయిని సంపాదించుకున్నారు వీసా అవుట్‌సోర్సింగ్ సేవల్లోనే. అయితే ఈ కంపెనీ యొక్క వర్టికల్స్ ఏంటి? ఈ కంపెనీ 2 ముఖ్యమైన వర్టికల్స్‌లో ఆపరేట్ అవుతుంది. సో మొట్టమొదటిది వీసా అండ్ కన్స్యులర్ సేవలు. ఫైనాన్షియల్ ఇయర్ 2025లోని వీళ్ళకి ఈ వీసా అండ్ కన్స్యులర్ సేవల వర్టికల్ నుంచి 75% వరకు ఆదాయం అనేది వచ్చింది. అయితే ఇక్కడ ఏమందిస్తున్నారు అనంటే, ఇది వాళ్ళకి ఒక కోర్ అయిన వర్టికల్. అండ్ వీళ్ళు 70కి పైగా దేశాల్లో 46 గవర్నమెంట్ క్లయింట్స్‌కి వాళ్ళ యొక్క సేవల్ని అందిస్తున్నారు. అండ్ అలానే ఇక్కడ ఏ సేవలను అందిస్తారు? అసలు వీసా కన్సులర్ సర్వీసెస్ అంటే ఏంటి? సో ఇందులోని మొట్టమొదటి వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్ చేయడంతో పాటు డాక్యుమెంట్స్‌ని వెరిఫై చేసుకొని, మీ బయోమెట్రిక్స్‌ని కలెక్ట్ చేసుకొని, వివిధ రకాల సేవల్ని ఈ యొక్క కనెక్షన్‌లో అందిస్తూ ఉంటారు. రెండవ వర్టికల్ గురించి మాట్లాడుకుంటే 25% ఆదాయం కల్పించే ఈ పర్టిక్యులర్ వర్టికల్ డిజిటల్ రంగానికి సంబంధించి వివిధ రకాల డిజిటల్ సేవల్ని అందిస్తారు. అంటే మన దేశంలో ఇంకా కింద స్థాయిలోనే ఈ పర్టిక్యులర్ వర్టికల్‌లోనే సిటిజన్‌కి సంబంధించి వివిధ రకాల సేవలు 700కి పైగా సేవలనమాట. జీ2సి, బీ2సి, బీ2బీ ఇటువంటి కేటగిరీస్‌లోని వీళ్ళు ఒక బ్యాంక్ అకౌంట్‌ని ఓపెన్ చేసుకోవడం కానీ, ఆధార్ ఆర్ పాన్ వెరిఫై చేసుకోవడం కానీ, బర్త్ ఆర్ డెత్ సర్టిఫికేట్స్ ఇవన్నిటిని కూడా డిజిటల్ రూపంలోని మనకు అందించడానికి ఈ పర్టిక్యులర్ రంగం నుంచి అందిస్తున్నారు. అయితే ఈ పర్టిక్యులర్ కంపెనీ అంటే ఏదైతే ఈ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఉందో, వీళ్ళకి అసలు ఆదాయం జాగ్రఫీ పరంగా ఎలాగొస్తుందని చూసుకుంటే, మన దేశం నుంచి 1/4 ఆఫ్ ద ఆదాయం అంటే 25% వరకు ఆదాయం వస్తుందని తెలుస్తుంది. అండ్ 65% వరకు వాళ్ళకి ఇతర దేశాల నుంచి, మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ అమెరికా నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. అండ్ అలానే నేను ప్రాఫిట్స్ పరంగా కదా ఈ పర్టిక్యులర్ స్టాక్స్‌ని ఎంచుకొని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో అయితే ఇప్పుడు ప్రాఫిట్ బిఫోర్ టాక్స్‌ని ఈ 2 వర్టికల్స్ నుంచి ఎంతెంత పర్సెంటేజ్ వస్తుందని చూసినట్టయితే, మొదటి వర్టికల్ అయిన వీసా కన్సులర్ సర్వీసెస్ నుంచి 32% ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ వచ్చింది. అండ్ అలానే రెండవ వర్టికల్ అయిన ఈ డిజిటల్ సర్వీసెస్ నుంచి 12.4% ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ అనేది వచ్చింది. అయితే ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ పెర్ఫార్మెన్స్‌ని చూద్దాము. గత 3 సంవత్సరాల పాటుగా తీసుకున్నట్టయితే ఈ కంపెనీ యొక్క ఆదాయం 37% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్‌లోని పెరిగిందని తెలుస్తుంది. అండ్ అలానే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ గురించి చెప్పాను కదా, 2021లో కేవలం 9% ఉన్న ఈ పర్టిక్యులర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 29%కి చేరుకుంది 2025 లోపు. అండ్ ఇదే పీరియడ్‌లోని వీళ్ళ నెట్ ప్రాఫిట్ కూడా 2 రెట్లు పెరిగి 66% వరకు చేరుకుంది. సో అయితే గత 5 సంవత్సరాల్లోని గాని పోల్చి చూసినట్టయితే ప్రతి సంవత్సరం ఈ కంపెనీ యొక్క ఆదాయం 30.8% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూపిస్తూ వచ్చింది. దీనికి గల ముఖ్య కారణం ఏంటి? వీసా యొక్క వాల్యూమ్స్ పెరగడం వల్ల 31% వీసా యొక్క వాల్యూమ్స్ పెరిగి 37.5 లాఖ్‌కి చేరుకుంది. సో ఇంత ఎక్కువగా వీసా యొక్క వాల్యూమ్స్ పెరగడంతోటి డైరెక్ట్‌గా ఆ ఇంపాక్ట్ అనేది మనకి రెవెన్యూ పైనే కదా పడుతుంది. దీనితో పాటుగా వీళ్ళు హైయర్ ఫీసెస్ చార్జ్ చేయడం వల్ల దాదాపుగా 35% పెరిగి పర్ అప్లికేషన్ నుంచి వీళ్ళకు వచ్చే ఆదాయం 2,903 రూపీస్‌ని చేరుకుంది. సో ఆదాయం పరంగా ఇలాగుంది. ఖర్చుల పరంగా ఏంటి? మొట్టమొదటిది ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్ చూస్తే 18% పెరిగింది. కానీ కాస్ట్ ఆఫ్ సర్వీసెస్ మాత్రం 2.3% పెరిగింది. ఎందుకు ఇంత తక్కువగా పెరిగింది అని మీరు అనుకోవచ్చు. ఇంతకుముందు పార్ట్నర్‌షిప్ బేస్‌లో జరిపించే బిజినెస్‌ని వీళ్ళు ఇప్పుడు సొంతగానే నడిపిస్తున్నారు. సో ఇక్కడ ఏదైతే కాస్ట్స్ మనకి సాలరీ కానీ, స్టాఫ్ కానీ, రెంటల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్‌ని అదర్ ఎక్స్‌పెన్సెస్‌గా క్లాసిఫై చేసి కాస్ట్ కంట్రోల్‌ని చాలా ఎఫెక్టివ్‌గా వీళ్ళు
నిర్వహిస్తున్నారని తెలుస్తుంది. కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ ఇది వరకు 57.5% ఉండేది, కాస్త కేవలం 45%కి తగ్గిపోయింది ఈ సంవత్సరం. అండ్ దీనితో పాటుగా ప్రాఫిట్స్ కూడా 81% పెరిగి 629 crores చేరుకుంది. ఇలా ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగితే తప్పకుండా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 28.7%, దగ్గరలో 29% పెరగడం చూసాం. అయితే నెట్ ప్రాఫిట్ సంగతికి వస్తే ఏంటి, ఇంట్రెస్ట్ కాస్ట్ అనేవి మనకి 11 రెట్లు పెరిగినాయి, ఎందుకంటే మనకే వీళ్ళకుండే అప్పులు పెరిగినాయి కాబట్టి. అండ్ అలానే ఫిక్స్డ్ అసెట్స్ని పెంచడంతో దాని మీద ఉండే డిప్రిసియేషన్ కూడా పెరిగింది. ఎలాగున్నప్పటికీ కూడా నెట్ ప్రాఫిట్ ఇవన్నీ వేసినా కూడా 65.6%ని చేరుకుంది. అది పెద్ద ప్రాఫిట్ అని చెప్పుకోవచ్చు. ఈ కంపెనీకి భవిష్యత్ ప్రణాళికలు ఎలాగున్నాయి? మొట్టమొదటిది ఈ వీసా అవుట్సోర్సింగ్ సేవలు. ఈ పర్టికులర్ గ్లోబల్ మార్కెట్ పరంగా మనం తీసి చూసినట్టయితే డేటా చాలా వేగంగా పెరుగుతుంది. 2028 కల్లా 14% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో 71,000 crores చేరుకునే పొటెన్షియల్ ఉన్న ఈ పర్టికులర్ ఇండస్ట్రీగా మనకు తెలుస్తుంది. అండ్ అదే విధానంగా ప్రపంచవ్యాప్తంగా టూరిజం ఇండస్ట్రీ పరంగా కానీ వస్తే అది కూడా 5.5% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో పెరుగుతూ $18.4 trillion ని చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా ఏం సూచిస్తున్నాయి, వీసాస్ అనేవి అప్లికేషన్స్ ఆర్ వీసాస్ యొక్క వాల్యూమ్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. దీంతో పాటుగా ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించి రాబోయే 20 సంవత్సరాల్లో దాదాపుగా 42,000 ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క ఆర్డర్స్ అనేవి ఇంకా పైప్ లైన్లోనే ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. సో ఇవన్నిటిని చూసిన తర్వాత ఈ పర్టికులర్ ఇండస్ట్రీ ఏదైతే ఈ కంపెనీ ఆపరేట్ చేస్తుందో మంచి ఎదుగుదల అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు వీసా అవుట్సోర్సింగ్ పరిస్థితి మన దేశానికి కానీ వచ్చి చూసినట్టయితే కేవలం 40% మాత్రమే అవుట్సోర్సింగ్ సేవల్ని అందిస్తున్నారు. అంటే 2023లోని ఇది కేవలం 22% ఉండేది, దాని నుంచి 40% వరకు పెరిగింది. అంటే మార్కెట్ పెరుగుతుంది, కంపెనీకి ఇంకా చొచ్చుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మన దేశంలో 2.6 బిలియన్ ఉండే ఈ పర్టికులర్ ఇండస్ట్రీలోని ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు? 3 మెయిన్ ప్లేయర్స్. మొట్టమొదటిది విఎఫ్ఎస్ గ్లోబల్, వీళ్ళకి 50 నుంచి 55% మార్కెట్ షేర్ ఉంది. బిఎల్ఎస్ అండ్ టిఎల్ఎస్ వీళ్ళిద్దరికి చెరుకు 10% అనేది ఉంది. అయితే మేనేజ్మెంట్ వాళ్ళు ఈ కంపెనీకి సంబంధించి ఏమంటున్నారని అంటే, ఇప్పుడు మనకి అధికంగా ప్రాఫిట్స్ వచ్చినాయి కాబట్టి ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో మళ్ళీ ఇలా కాకుండా ఒక స్థిరంగా 10 నుంచి 15% వరకు మేము గ్రో అవ్వాలి అనే సూచనలు వేసుకుని అందుకని అన్ని ప్రణాళికలు నిర్ణయాలు కూడా తీసుకుంటామని చెప్పారు. అయితే వీళ్ళు ఎటువంటి నిర్ణయాలని తీసుకుంటున్నారు? మొట్టమొదటిది ఐడేటా, సిటిజన్షిప్ ఇన్వెస్ట్ అండ్ ఆర్డిఫిడ్లెస్ అనే ఈ పర్టికులర్ బిజినెస్ ఏవైతే ఆల్రెడీ తనకంటూ ఒక పేరుని సంపాదించుకున్న బిజినెస్ని కొనేసి వాటి యొక్క నెట్వర్క్ని వీళ్ళు కైవసం చేసుకుంటున్నారు. అండ్ రెండోది రాబోయే 1.5 సంవత్సరాల్లోనే వీళ్ళకుండే కాంట్రాక్ట్స్ ఏవైతే ఉందో 8,500 కోట్ల వరకు రెన్యూవల్స్కి రెడీగా ఉన్నాయి. సో అంటే వీళ్ళకి ఆదాయం అనేది కొంచెం స్థిరంగానే ఉంటుంది. దీనితో పాటుగా డిజిటల్ రంగంలో ఇంకా ఎక్కువగా ఎదగాలి అని అనుకుంటున్నారు. కొత్త అవెన్యూస్ ఏంటని వెతుక్కుంటున్నారు. అండ్ ఇచ్చే సేవల్ని ఇంకా మెరుగ్గా ఎలాగ అందించాలి అనే దాని పట్ల ఎక్కువగా ప్రణాళికలు వేసుకుంటున్నారని తెలుస్తుంది. సో ఇవన్నీ చూస్తుంటే ఈ కంపెనీ బాగానే ఎదుగుతుంది అని మనకి అర్థమవుతుంది. సో బ్యాలెన్స్ షీట్ పరంగా అసలు వీళ్ళ పరిస్థితి ఎలాగుంది? అసెట్ టర్నోవర్ రేషియో విషయానికి కానీ వచ్చినట్టయితే 9.7 times ఉందన్నమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. అంటే ఏంటి, ₹1 ఆఫ్ అసెట్. సో ఏవైతే ఆస్తుల్లో మీరు ₹1ని తీసి మీ డబ్బుల్ని ఖర్చు చేస్తున్నారో దాని నుంచి మీకు ₹9.7 రిటర్న్ అనేది ఆదాయం కింద లభిస్తుంది. ఇంత అధికంగా ఎలాగ లభిస్తుంది? మొట్టమొదటిది నేను ఇది వరకు చెప్పినట్టుగానే వీసా అప్లికేషన్ యొక్క వాల్యూమ్ పెరిగింది. దానితో పాటుగా వీళ్ళు అసెట్స్ని అంటే క్యాపిటల్లో పెట్టే ఆ ఇన్వెస్ట్మెంట్ని తగ్గించేశారు. అదేలాగా వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఇది వరకు వీళ్ళు సొంతంగా కొనుక్కొని నడిపే ఈ పర్టికులర్ ఆస్తుల్ని ఇప్పుడు లీజ్ మోడల్కి కన్వర్ట్ చేసుకున్నారు. సో అప్పుల విషయానికి వద్దాం. వీళ్ళు బ్యాలెన్స్ షీట్ని కానీ పరిశీలించినట్టయితే అప్పులు దాదాపుగా 11 రెట్లు పెరిగినాయి. అంటే 31 నుంచి 359 కోట్ల వరకు. ఇందులోని లాంగ్ టర్మ్ అప్పుల విషయానికి కానీ వచ్చినట్టయితే 180 crores పెరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకు? దీనివల్ల వీళ్ళు బిజినెస్ని ఇంకా బలపరుచుకుని ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలి అనే ప్రణాళికలతో ఇంత అప్పులు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అండ్ రెండవది లీజ్ లయబిలిటీస్, ఇది 5 రెట్లు పెరిగింది. 31 కోట్లు ఉండేది కాస్త 155 కోట్ల వరకు పెరిగింది. సో నేను ఇదివరకు చెప్పినట్టుగానే రైట్ టు యూజ్ అనే ఈ మోడల్లోని అసెట్స్ని తీసుకుని వీళ్ళు నిర్వహిస్తున్నారు. సో దీని తర్వాత మనం ఏమనుకుంటాం, ఇంత ఎక్కువ అప్పులు అయితే బిజినెస్ రిస్క్లో ఉంటుందా? లేదు. ఈ మొత్తం అప్పులు కూడా ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్తో పోలిస్తే కేవలం 2%. సో ఫైనాన్షియల్ రిస్క్ని కూడా వీళ్ళు అదుపులోనే పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం క్యాష్ ఫ్లోస్ విషయానికి వచ్చేద్దాం. మొత్తంగా కానీ నెట్ క్యాష్ ఫ్లోస్
ఫ్లోస్ కానీ చూస్తే -131 crores ఉన్నప్పటికీ కూడా క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ మాత్రమే కానీ చూసినట్టయితే 185 కోట్ల నుంచి 829 కోట్ల వరకు పెరిగింది. అంటే దాదాపుగా 67% గత 3 సంవత్సరాల్లోనే 4 రెట్లు పెరిగినట్టుగా తెలుస్తుంది. సో దీనికి గల కారణం ఏంటి? నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే వీసా వాల్యూమ్స్ పెరగడం, ప్రాఫిట్స్ అనేవి పెరగడంతో పాటు క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు నెట్ ప్రాఫిట్ రేషియో కూడా చాలా బలంగానే ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 1.07 ఉండేది కాస్త 1.53 వరకు పెరిగింది. ROCE రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 2023లో 31% నుంచి ఈ సంవత్సరంలో 33% వరకు చేరుకుంది. అంటే కన్సిస్టెంట్ గా గత 3 సంవత్సరాల్లోనే 30% కన్నా ఎక్కువ ప్రాఫిట్స్ నే చూపిస్తున్నారు వీళ్ళు. అయితే ఈ కంపెనీకి అసలు రిస్క్సే లేవా? సమస్యలు అనేవి ప్రతి కంపెనీలోనూ ఉంటాయి. అటువంటి సమస్యలు ఏంటి అని అంటే మొట్టమొదటిది రెవెన్యూ. వీళ్ళు కాంట్రాక్ట్ అనేది వీళ్ళ వచ్చే ఆదాయం అనేది కాంట్రాక్ట్ ని బేస్ చేసుకుని ఉంటుంది. అంటే వచ్చే 1.5 సంవత్సరాల్లో 8,500 కోట్లకి విలువ చేసే కాంట్రాక్ట్స్ రెన్యువల్స్కి వస్తున్నాయని చెప్పాను కదా. ఇక్కడ కానీ ఏదైనా చిన్న పొరపాటు జరిగినప్పటికీ కూడా ఈ కంపెనీ పెద్ద ఇరకాటంలోకి వెళ్ళిపోతుంది. అండ్ రెండవది ఎగ్జిక్యూషన్ రిస్క్. సో వీళ్ళు అందించే సేవల్లో ఎటువంటి చిన్న విషయాల మీద అశ్రద్ధను వహించినా కూడా అది ప్రాజెక్ట్స్ డిలే అయిపోతూ ఎగ్జిక్యూషన్ రిస్క్లో పడేస్తుంది వీళ్ళని. అండ్ ఈ పర్టికులర్ బిజినెస్ ఏదైతే వీసా కన్సల్టింగ్ సర్వీసెస్ కన్సులర్ సేవలు ఉన్నాయో ఇవి సీజనల్గానే నడుస్తాయి. సో ఏదన్నా ఒక టూరిజంలో కానీ లేకపోతే పొలిటికల్గా కానీ మార్పులు చేర్పులు జోడిస్తే కొన్ని నెలల్లోనే ఎక్కువ బిజినెస్ ఉండొచ్చు, ఇంకొన్ని నెలల్లో తక్కువ ఉండొచ్చు. ఇటువంటి సీజనాలిటీకి గురైనప్పటికీ కూడా ఈ కంపెనీ చాలా కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ని అయితే చూపించింది. ఎదుగుదల స్థిరంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఫైనల్గా కానీ చూస్తే ఈ క్వార్టర్లో ఈ కంపెనీ తెగ హైయెస్ట్ ప్రాఫిట్స్ని రిపోర్ట్ చేయడం అంటూ జరిగింది. బట్ ప్రతిసారి అదైతే పాసిబుల్గా ఉండకపోవచ్చు. రెండవ కంపెనీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. 1774లోని స్థాపించారు ఈ కంపెనీని ముంబైలో. ఇది మన దేశంలోని ఇప్పటికి కానీ చూసుకున్నట్టయితే అతి ప్రాచీనమైనది అండ్ అత్యంత ముఖ్యమైన షిప్ యార్డ్గా వ్యవహరిస్తుంది. అండ్ ఈ పర్టికులర్ కంపెనీకి మాత్రమే నవరత్న స్టేటస్ లభించింది. ఈ పర్టికులర్ కంపెనీని మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రస్తుతం కానీ చూసినట్టయితే 800 వార్ షిప్స్తో పాటు కమర్షియల్ షిప్స్ అండ్ నేవల్ షిప్స్ని కూడా తయారు చేసి సబ్మరీన్స్తో పాటు మన ముందుకి తీసుకొస్తున్నారు. అయితే ఈ కంపెనీ యొక్క బిజినెస్ వర్టికల్స్ ఏంటి? మొట్టమొదటి వీళ్ళు షిప్ బిల్డింగ్ చేస్తారు. ఈ వర్టికల్లోని వీళ్ళు మామూలుగా సబ్మరీన్స్, కమర్షియల్ వెజల్స్ అండ్ వివిధ రకాల నేవల్ షిప్స్ ని తయారు చేసి అందిస్తారు. అండ్ రెండవది సబ్మరీన్స్ అండ్ హెవీ ఇంజనీరింగ్. అండ్ ఇందులోనే ఎలక్ట్రిక్ అండ్ డీజిల్ కి సంబంధించిన వివిధ రకాల సబ్మరీన్స్ ని తయారు చేయడంతో పాటు ఏదైనా రిపేర్స్ వచ్చినా వాటి యొక్క మెయింటెనెన్స్ ని వీళ్ళే దగ్గరుండి చూసుకుంటారు. అయితే బ్యాలెన్స్ షీట్లోని వీళ్ళు ఎప్పుడు కూడా ఈ వర్టికల్ నుంచి ఇంత వస్తుందని ఎప్పుడు సెపరేట్ చేసి చూపించరు, మొత్తంగా ఒకేలాగా ఆదాయాన్ని చూపిస్తారనమాట. అయితే ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకుందాం. గత 3 సంవత్సరాల్లోని ఈ కంపెనీ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 26% ఉంది. మే 2021 నుంచి 25 మధ్యలోని ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 6% నుంచి 18% వరకు పెరగడం మనం చూసాము. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 16.4% ఉంది. కానీ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్స్యూమ్ 10.8% తగ్గడం మనకందరికీ తెలిసిందే. మార్జిన్స్ మెరుగుపడ్డాయి. కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కేవలం 39.6% మాత్రమే ఉంది. అంటే 1404 బేస్ పాయింట్స్ తగ్గింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 306 బేస్ పాయింట్స్ ఇంప్రూవ్ అయ్యి 18%ని రీచ్ అయింది. ఇంట్రెస్ట్ కాస్ట్ కూడా 20% తగ్గి డిప్రిసియేషన్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా నెట్ ప్రాఫిట్ దాదాపుగా 25% పెరిగి 2414 crores చేరుకుంది. అయితే ఈ కంపెనీ యొక్క గ్రోత్ అవుట్లుక్ ఎలాగుంది? భవిష్యత్ ప్రణాళికల విషయానికి కానీ వచ్చినట్టయితే వీళ్ళకి రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఆర్డర్ బుక్ అనేది చాలా బలంగా తెలుస్తుంది. 32,260 crores వరకు ఉండే ఈ పర్టికులర్ ఆర్డర్ బుక్ నుంచి వచ్చే 2 సంవత్సరాల్లో పాటుగానే 24,000 కోట్లు అనేది వీళ్ళు ఆర్డర్స్ ని జనరేట్ చేసుకుంటున్నట్టుగా, అంటే రెవెన్యూని రికగ్నైజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఇంత అత్యధికంగా అని మనం అనుకుంటున్నాం కదా, కానీ 2 సంవత్సరాల ముందు వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ యొక్క విలువ 39,000 crores ఉండేది. ఇది కాస్త 32,000 crores కి పడిపోయింది. బ్యాలెన్స్ షీట్ ని చూసి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఫినాన్షియల్ ఇయర్ 2025లోని ఇన్వెంటరీస్ అనేవి 5,728 crores నుంచి 4,537 crores కంటే 21% పడిపోయింది. అంటే వీళ్ళు చాలా బాగా ఇన్వెంటరీని మేనేజ్ చేస్తున్నట్టు. సో ఇటువంటి రిజల్ట్ కోసం వీళ్ళు పాటించే పాలసీ చాలా సింపుల్. ప్రాజెక్ట్ ఎప్పుడైతే ముందుగానే స్టార్ట్ అవుతుందో దానికి ముందే వీళ్ళు ఆర్డర్స్ అనేది పెట్టేసుకుంటారు. కానీ మొత్తం ఇన్వెంటరీని అప్పటికప్పుడే తీసుకుంటారు. ఎప్పుడెప్పుడు మనకు అవసరం పడుతుందో అప్పుడు వాళ్ళు స్టాగర్డ్ చేసుకుని, అంటే దాన్ని డివైడ్ చేసుకుని అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొస్తారు. సో దీనివల్ల ఇన్వెంటరీని మేనేజ్ చేసే కాస్ట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో దీనివల్లే ఇంత బాగా వీళ్ళు ఇన్వెంటరీని తగ్గించుకుని దానికి సంబంధించిన ఖర్చుల్ని కూడా తగ్గించుకున్నారు. రా మెటీరియల్ యొక్క ప్రైజెస్ని ఇలా ముందు ఆర్డర్ చేయడం వల్ల ముందే లాక్ చేసేసుకుంటూ దాని యొక్క ప్రైజెస్ మీద కూడా ఎక్కువ ఫ్లక్చువేషన్స్కి గురవ్వట్లేదు. రిసీవబుల్స్ని కూడా 42% తగ్గించారు. అంటే చాలా బాగా కలెక్షన్స్ చేస్తున్నట్టుగా, అమ్ముతున్నారు, డబ్బుల్ని వెంటనే తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తే క్యాష్ సైకిల్ 285 days నుంచి 98 daysకి తగ్గింది. అంటే ఇది చాలా చాలా ఎఫెక్టివ్ అని చెప్పుకోవచ్చు. క్యాష్ అనేది చాలా తొందరగా 100 రోజుల లోపే మనకి
సైకిల్ ఫినిష్ అయ్యి క్యాష్ అనేది కంపెనీ యొక్క చేతికి అందిపోతుంది. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ విషయానికి కానీ వచ్చినట్టయితే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ చాలా పాజిటివ్గా మారింది. 684 crores నుంచి 2078 crores పెరిగింది, అంటే 200% పెరిగింది. దీనికి కారణం ఏంటి? రిసీవబుల్స్ తగ్గి ఇన్వెంటరీ కూడా మేనేజ్ చేయడం వల్ల, ఇన్వెంటరీ యొక్క కాస్ట్ కూడా మేనేజ్ చేయడం వల్ల ఇంతలాగా తగ్గిందని చెప్పుకోవచ్చు. సో మేనేజ్మెంట్ వాళ్ళు సబ్మెరైన్స్కి సంబంధించిన కాంట్రాక్ట్స్ ఏదైతే P75కి సంబంధించిన ప్రోగ్రామ్ ఆధారంగా కానీ చూస్తే ఫినాన్షియల్ ఇయర్ 2026లోని సంతకం చేస్తారన్నట్టుగా తెలుస్తుంది. సో దీనివల్ల దాదాపుగా 32,000 crores నుంచి ఏదైతే ఆర్డర్ బుక్ ఉందో 1.25 lakh crores వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వచ్చే సంవత్సరంలోని. కాకపోతే మొత్తం మీద ఫ్రెష్ ఆర్డర్స్ 2 నుంచి 2.5 లక్షల కోట్ల మధ్యలో రావచ్చు. ఇవన్నీ కూడా P75, P75-1, 17 బ్రావో ఫ్రిగేట్స్, MCMV ప్రాజెక్ట్స్ అన్నిటి నుంచి కూడా. అయితే ఈ కంపెనీకి సంబంధించి ఎటువంటి చిక్కులు, అంటే ఇక్కడ ఎటువంటి చిక్కులు ఉన్నాయని చూస్తే ఫినాన్షియల్ ఇయర్ 2025లోని 20% పైగా గ్రోత్ అనేది బాగానే ఉంది. కానీ మేనేజ్మెంట్ వాళ్ళు ఇది కొంచెం ఎక్సెప్షనల్ కేసెస్లో జరగచ్చు అండ్ మేము స్థిరంగా ఒక 8 నుంచి 10% వరకు కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉండేటట్టుగానే ఇంకా మేము ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు అన్నట్టుగా తెలిసారు. అంటే కొత్త మెగా ప్రాజెక్ట్స్ ఇంకా ఎర్లీ స్టేజెస్లో ఉన్నాయి కాబట్టి ఇంత ప్రాఫిట్స్ ఆర్ ఎంత ఎక్సెప్షనల్ ప్రాఫిట్స్ అనేవి రాకపోవచ్చు అని చెప్పారు. సో ఈ హై మార్జిన్స్ ఏవైతే 27% ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఫినాన్షియల్ ఇయర్ 2025లో ఉందో చాలా వరకు కాంట్రాక్ట్స్ లాస్ట్ స్టేజెస్లో ఉండడం వల్ల రెవెన్యూ అనేవి మనకి రికగ్నైజ్ అయ్యి ప్రాఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగినట్టుగా తెలుస్తున్నాయి అనమాట. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కొచ్చిన్ షిప్ యార్డ్ అండ్ మెజగాన్ ఈ రెండింటి మధ్యలో ఉండే డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. సో రెండింటి మధ్యలో చూస్తే మనం ఏ కంపెనీని అయితే ఎంచుకుని చూస్తున్నామో ఆ కంపెనీకి అన్నీ కూడా ఎక్కువ పారామీటర్స్లో నంబర్స్ ఉన్నట్టుగానే మనకి తెలుస్తుంది. రిస్క్స్ పరంగా చూస్తే ఏంటంటే వీళ్ళు కొన్ని లాస్ వచ్చే కాంట్రాక్ట్స్ అయినా కోస్ట్ గార్డ్ PPV అండ్ డెన్మార్క్ ఎక్స్పోర్ట్ కాంట్రాక్ట్స్ నుంచి బిడ్ తర్వాత వచ్చిన ఖర్చు వల్ల 532 crores సంబంధించినంత వరకు ప్రొవిజన్స్ చేయడం వరకు మనం చూసాము. అండ్ ప్రస్తుతం వీళ్ళు ఒకేసారి 27 షిప్స్ని ఒకేసారి బిల్డ్ చేస్తున్నారు. కాకపోతే ఇన్ హౌస్లో వీళ్ళకి కొంచెం ఆ కెపాసిటీ లేకపోవడంతో వీళ్ళు దీన్ని అవుట్సోర్స్ చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడు కూడా అవుట్సోర్సింగ్ విషయానికి వెళ్ళినట్టయితే కాస్ట్ అనేది పెరిగిపోతుంది, మార్జిన్స్ అనేవి తగ్గిపోతాయి. సో ఈ రిస్క్ని కూడా ఫేస్ చేస్తున్నారు. P75-1 ఆర్డర్స్ ఏవైతే వీళ్ళు వస్తాయి దానివల్ల మనకి చాలా వరకు ఆర్డర్స్ మెరుగుపడతాయి, ఆర్డర్ బుక్ ఇంకా బలపడుతుంది అని అనుకుంటున్నారు కదా, దానికి కూడా రావడానికి కొన్ని సిచ్యువేషన్స్ అనేవి వీళ్ళు దాటుకుని చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఉదాహరణకి కానీ తీసుకున్నట్టయితే జనవరిలో P75-1 సబ్మెరైన్ కార్బెట్ 70,000 crores వచ్చింది టిన్సెన్ కురుప్ తోటి. కానీ మొదట డెలివరీ 2032లోనే షెడ్యూల్ అయింది. సో ఇంతవరకు అసలు కాంట్రాక్ట్స్ నుంచి వీళ్ళకి ఎటువంటి ఆదాయం అనేది వచ్చే సూచనలే కనిపించట్లేదు. సో ఇవండి ఏవైతే రెండు కంపెనీలు మనం తీసుకుని పూర్తిగా వాటి యొక్క విశేషాలు తెలుసుకుందాం కదా. కాకపోతే ఈ వీడియోని ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే చూడవలసిందిగా కోరుకుంటూ ఎక్కడా కూడా మేము ఎటువంటి రికమెండేషన్స్ మీకు అందించడం లేదండి. ఈ స్టాక్స్ ఇలాగున్నాయి, ఈ కేటగిరీస్లో ఫిట్ అవుతున్నాయి అండ్ దీని యొక్క ఫ్యాక్ట్స్ని మీ ముందుకు ప్రజెంట్ చేయడం జరిగింది. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.